ఇక్కడ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి అనేది ఒక వార్త కనబడతా ఉన్నది. ఆమెకు గత ఇది 14 సంవత్సరాల కూతురు ఉందట. ఆల్రెడీ భర్తతోటి విడిపోయింది. ఆమె ఇంకొకరు చేసుకోవాలన్నటువంటి ఆ ప్రయత్నం ఆమె చేసినట్టుగా తెలుస్తూ ఉంది. లాస్ట్కు ఆ వ్యక్తి సైతం హ్యాండ్ ఇవ్వడం, దాని తర్వాత మనస్తాపానికి గురై సొంత ఇంట్లోనే ఆమె ఉరేసుకున్నట్టుగా వాళ్ళ తండ్రి అయితే చెప్తున్నటువంటి మాటలు. ఆయన పేరేదో ఉంది. ఆయనే ఎక్కడ అంటే ఎవరు రాజ్యసభ ఎంపీగా పనిచేసినటువంటి ఎవరైతే సంతోష్ రావు ఉన్నాడో సంతోష్ రావుకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తిగా చెప్తా ఉన్నారు. ఆయన పేరు ఏదో విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పూర్ణచందర్ రావు. ఆమె మొన్ననే ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతాలో ఆమె పేరు పక్కన స్వేచ్ఛ పక్కన ఆయన పేరు కూడా పూర్ణచంద్రరావు, స్వేచ్ఛ పూర్ణచంద్రరావు అని ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఆమె పేరు మార్చుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఏది స్వేచ్ఛ ఓటర్కర్ అని చెప్పేసి ఆమె ట్విట్టర్ ఐడి ఉండేది. ఇక స్వేచ్ఛ ఓటర్కర్ అన్నటువంటి పేరు తీసేసి స్వేచ్ఛ పక్కన ఆయనకు ఉన్నటువంటి ఆయన పేరు పెట్టుకొని ట్విట్టర్లో హ్యాండిల్ అయితే నడుపుతూ ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు చివరికి ఏదైతే ఆమె ఇప్పుడు ప్రముఖమైనటువంటి ఛానల్లో పనిచేస్తుంది. గతంలో V6లో పనిచేసేది ఆమె. గతంలో V6 ఛానల్లో పనిచేసింది. ఇప్పుడు టీ న్యూస్ కేసీఆర్ ఛానల్ అయితే ఏదైతే ఉందో ఆ ఛానల్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఛానల్ గత 15-20 సంవత్సరాల నుంచి ఆమె మీడియా రంగంలోనే ఉన్నది. దాని తర్వాత కొన్ని విభేదాల కారణంగా భర్తతోటి విడిపోయి ఆమె జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని ఆమె నిజంగా కూడా ప్రముఖ జర్నలిస్టు, మంచి వాగ్దాటి, న్యూస్ చెప్పడంలో చాలా దిట్ట. ఆమె మరి ఏం జరిగిందనేది తెలియదు కానీ ఆ రాత్రి మొత్తానికైతే ఆమె ప్రాణాలు విడిచింది. దీనికి మూలమైనటువంటి కారణం ఆ వ్యక్తి అని చెప్పేసి తండ్రి అయితే చెప్తున్నాడు. అయితే సంతోష్ రావు తోటి బాగా లింకులు ఉన్నాయట ఆ వ్యక్తికి. ఎందుకంటే టీ న్యూస్ను చూసుకునేది సంతోష్ రావే కదా ఎక్కువ. కాబట్టి సంతోష్ రావు యొక్క హస్తం కూడా ఉన్నది దీంట్లో అనేది ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ఆయన పైన ఎవరైతే ఈ మృతికి కారణమైనటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పైన వాళ్ళ తండ్రి, స్వేచ్ఛ తండ్రి ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులను కోరడం జరుగుతూ ఉన్నది. ఆయనే ఒప్పుకోవడం పోయింది. ఆయనకు పెళ్లి అయిపోయింది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ భార్యను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నటువంటి భరోసా ఈమెకి ఇవ్వడం, తర్వాత ప్రొసీడ్ కావడం, ఇదంతా జరిగిందనేది ప్రచారం అవుతూ ఉన్నది. సో ఇది మరి కాసేపట్లో ఒకసారి ఇక్కడ కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అనేటువంటి దానిపైన. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి. ఈమె దాదాపుగా అందరికి తెలిసి ఉంటుంది కావచ్చేమో. అంటే వివిధ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసింది ఆమె. ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఓటర్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్లోని శాలంలత నిలయంలో పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులు శుక్రవారం రాత్రి 9:20 సమయంలో సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. రాత్రి 8:30 సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి శంకర్తో కలిసి పాషిగుట్టలోని వైఎస్ఆర్ పార్కు సమీపంలో నివాసం ఉన్న స్వేచ్ఛ గత 4 ఏళ్లుగా కూతురు ఆమెకు 14 సంవత్సరాలతో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్. ఒకసారి ఆమె ట్విట్టర్ ఒకసారి వాట్సాప్కి వేసినవా, ఫేస్బుక్ లింకు. సో ఆమె ఏది జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె కమిటీ సభ్యురాలుగా కూడా ఆమె నియమితులైనలు. ఆమె మృతిపైన అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సరే, ఆ అనుమానాలు మరి ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఎవరు సంతోష్ రావు ఉన్నాడు కదా, సంతోష్ రావుకు అతి దగ్గర అట. ఏదైతే ఈమె టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి దశలో ఆయన పేరు అంటే కదా పూర్ణచంద్రరావు ప్రోగ్రామింగ్ హెడ్గా పనిచేసినట్టే పాటలు గీటలు ఉంటాయి కదా, దానికి ఆయనే ఈ పూర్ణచంద్రరావు దగ్గరుండి నడిపించినోడు. అట్లా ఏర్పడినటువంటి పరిచయం ఆ ప్రేమగా మారి అంతా ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇవి మనం
చూపెట్టడానికి వీలు లేకుండా ఉన్నది. ఇగో ఇక్కడ స్వేచ్ఛ ఒటర్కర్ అని చెప్పేసి గతంలో ఆమె పేరు మీద ట్విట్టర్ హ్యాండిల్ ఉండేది, ఫేస్బుక్ను కూడా అట్టే మెయింటైన్ చేసేది. ఇక ఇప్పుడు ఈ ఫేస్బుక్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని చెప్పేసి ఆ పూర్ణచందర్ సంబంధించినటువంటి ఆయన పేరు పెట్టుకున్నది పక్కన. అంటే బాగా భరోసా ఇచ్చిండట, నేను పెళ్లి చేసుకుంటా నిన్ను మా భార్యను ఒప్పించి అని చెప్పేసి. ఇగో స్వేచ్ఛ పూర్ణచందర్, ఇగో స్పెషల్ కరస్పాండెంట్ ఎటు టీ న్యూస్ తెలుగు, అలాగే ఫార్మర్ స్పెషల్ కరస్పాండెంట్ ఎటు V6 న్యూస్ అని చెప్పేసి అంటా ఉన్నది. దాని తర్వాత ఆమె HM టీవీలో పనిచేసింది, అలాగే 10 టీవీలో పనిచేసింది. ఆమెకు ఎక్కువగా పేరు వచ్చింది. మొదట TV9లో కూడా గతంలో ఆమె పనిచేసింది. ఆమె చేసినటువంటి సంస్థలో వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వివిధ టీవీ ఛానల్లో పనిచేసింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీనే ఆమె స్టడీ కూడా కంప్లీట్ చేసింది. హైదరాబాద్లోనే నివాసం ఉంటుంది స్వేచ్ఛ ఒటర్కర్. సరే, ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆయన పెట్టినటువంటి పూర్ణచందర్ పెట్టినటువంటి ఇబ్బంది, ఈ ఫోటోనే మరి, ఈ ఫోటోలో సరే ఆయన మరి ఏందో తెలియదు, ఉందా ఏమన్నా పూర్ణచంద్ర ఫోటో ఏమైనా. సో ఇది జరిగినటువంటి అంశం. సరే, మొత్తానికైతే ఆయన ఇబ్బంది వల్లనే, పూర్ణచందర్ ఇబ్బంది వల్లనే ఆమె చనిపోయిందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ తండ్రి కూడా చెప్పిండు. సో మొత్తానికైతే ఆమె కొంత క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజం పైన, సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి వ్యవహారాలపైన ప్రతిసారి న్యూస్ రీడర్, న్యూస్ యాంకర్ చెప్పేటువంటి ధైర్యంగా ఉండాలి, మనోధైర్యం కోల్పోకూడదు, సమాజంలో జీవించి మనం సాధించాలన్నటువంటి ఆ ప్రయత్నం చేయాలి తప్పించి తను చాలించకూడదని చెప్పేసి చెప్తున్నటువంటి ఆమె కూడా మనస్థైర్యం, వేదనకు ఎంత గురైపోయి ఆమె చనిపోయి ఉంటుందనేది మనకు దీని ద్వారా అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి పాపం స్వేచ్ఛ ఒటర్కర్ అయితే ఇక లేదు అన్నటువంటి ఒక చేదుని వార్త అయితే వినబడతా ఉన్నది.